వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. సో ఈరోజు తెలంగాణ నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్డింగ్స్ ఎందుకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ బగ్గుమన్న పశ్చిమాసియా, ఇరాన్లో 10 సైనిక లక్ష్యాలపై అమెరికా మిలిటరీ దాడులు, కువైట్, బహ్రెయిన్లో యుఎస్ స్థావరాలపై టెహరాన్ ప్రతిదాడి. అబ్బాబ్బాబ్బా, అసలు ఏం చెప్పాలి, ఇక ఏం చెప్పినా వేస్ట్. ఈ యుద్ధం ఆగది అంతే. ఎన్నిసార్లు శాంతోపద్దాలన్నా ఏమన్నా ఇక ఎవరు ఏది నమ్మద్దు. న్యూస్ పేపర్లు వస్తే చదువు ఊకోవాలి, అంతేగాని వాళ్ళు చెప్పే మాటలేదని నమ్మితే పిచ్చోళ్ళు అయ్యేది మనమే, ప్రజలే. ఏది కాదు, వేస్ట్ ఇంకా ఇట్లాంటివి మాట్లాడి. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ అవుట్. నీట్ వివాదం నేపథ్యంలో వేటుపాటు అంటే లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది ఈ పరీక్షా పత్రాలు లీకులు ఏంది, ఎంతమంది చనిపోయిన మనం చూసినాం. చాలామంది కోరుకున్నది ఏంటంటే ఈ లీకుల వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నాగమైంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, తనని రాజీనామా చేయాలని చెప్పేసి చాలామంది కోరుకున్నాం. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లాంటి నిరసనలు చేసిందో మనం అందరం చూసినాం. అయితే ఈ ఎఫెక్ట్ అంతా ఇప్పుడైతే మరి ఆయనకు ఉద్వాసన అన్నట్టు మరి మాట్లాడుతున్నారు. వేటుపాటు పడే అవకాశం అన్నారు. వర్షాకాల సమావేశాలకు ముందే క్యాబినెట్ మార్పులు జరుగుతాయని చెప్పేసి ఒక 3-4 డేస్ నుంచి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఈయన సీటుకి గండం ఉందా అంటే ఉందనే చెప్పుకోవాలి. మరి లేకపోతే మళ్ళీ ఇంకొంతమంది దీని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మరి ఇది ఆ మాట్లాడకుండా ఉండడానికి మరి దీనికి ఈయనకు చెక్ పెడతారు ఏంటనేది చూడాలి మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే నియోజకవర్గ సభలో జన హేళ. ఆదివారం వికారాబాద్లో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ దాని పక్కన చూసుకున్నట్టయితే రేవంత్ ఉమ్మడి జిల్లా సభ వెలవెల. నల్గొండలో ఆదివారం జరిగిన సభలో సీఎం ప్రసంగిస్తూ ఉండగానే ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు. ఇక వీళ్ళిద్దరూ ఇక్కడ చూసుకుంటానేమో కార్యకర్తలు వెళ్ళిపోతా అంటే ఈయనే కూసోమన్న ఆగుండ అన్నది ఈయన అని చెప్పేసి మనకి వార్తలు నడుతున్నాయి. అండ్ ఇక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇద్దరి మీద ఇద్దరు ఇట్లా ఏమనుకుంటారు మాటలతో ప్రతిదాడి చేసుకుంటున్నారు. మీ సభకి ఎవరు రాలా అంటే మీ సభకి ఎవరు రాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ రియాలిటీ ఏంటనేది ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు మనకు తెలుస్తుంది. అప్పటిదాకా మనము దేని గురించి మాట్లాడదు. ఎందుకంటే సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఇటు నుంచి మస్తు మంది వస్తున్నట్టే కనబడుతుంది, అటు నుంచి కూడా మస్తు మంది వస్తున్నట్టే కనబడుతుంది. కానీ సభలకి మనుషులు రావడం అంటే కార్యకర్తలు లేకపోతే అభిమానులు రావడం సర్వసాధారణం. కానీ ఎండ్ ఆఫ్ ది డే పోలింగ్ రోజు అనేది వీళ్ళ ఫేట్ ప్రజలు డిక్లేర్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పేజ్లో చూసుకున్నట్టయితే సబితా ఇంద్రారెడ్డి గారు, కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్, సబితా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు. నేను ఇక్కడ ఒక ప్రశ్న నేను కేటీఆర్ గారిని అడగదలుచుకున్నా. ఏంటంటే సార్, మీరు ఇప్పటికైనా మీరు చేసిన తప్పు తెలుసుకున్నారు, మొన్న మీరు మాట్లాడినరు. ఇంతకుముందు ఇదే ఉద్యమకారుల గురించి మీరు మాట్లాడలేదని చెప్పేసి మీ మీద కొన్ని వార్తలు వచ్చినాయి. మీరు అప్పుడే స్పందించి మీరు అప్పుడే మీ తప్పును సరిదిద్దుకున్నట్టయితే ఈరోజు నిజంగానే సీఎం కుర్చీలో కేసీఆర్ గారు ఉండటోళ్ళేమో. మీరు అది మర్చిపోయారు. కానీ ఇప్పటికైనా మీరు గుర్తు చేసుకున్నారు, తప్పెక్కడ జరిగిందని చెప్పేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని నేను నమ్ముతున్నా. అండ్ ఇట్లనే ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి మీరు ఉద్యమకారుల ఇల్లులు చుట్టూ తిరుగుడు కాకుండా మీరు ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా మీరు ఇట్లనే ఉండాలని మళ్ళీ కోరుకుంటాను. ఎందుకంటే మీరు అధికారంలో లేనప్పుడు ఉద్యమకారుల గురించి మాట్లాడు, ఇది మీకనే కాదు ఎవరైనా సరే అధికారంలో ఉంటే ఒక లెక్క, అధికారంలో లేకపోతే ఒక లెక్క. అది కాదు, మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకటే లెక్క ఉండాలి. తెలంగాణ సాధించుకున్నది ఉట్టుట్టిగానే సాధించుకోలే కదా. ఎంతోమంది బలిదానాలు, ఎంతోమంది ఉద్యమకారులు వాళ్ళు అహర్నిశలు కష్టపడితే ఈరోజు తెలంగాణ వచ్చింది. కానీ మీరు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో అసలు ఉద్యమకాలాన్ని పట్టించుకోవాలని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వన్ ఆఫ్ ద రీజన్ మీరు దిగిపోవడానికి, మిమ్మల్ని గద్దె దించడానికి ప్రజలుకి కనిపించిన వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మీలో మార్పు వచ్చింది, సంతోషం. ఈ మార్పు ఇట్లనే ఉండాలి, ఇంకా ఈ మార్పుతోనే మీరు ముందుకెళ్ళాలి, ప్రజల్ని ఇంకా మంచిగా పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నల్గొండ కాంగ్రెస్లో
బయటపడ్డ విభేదాలు, రేవంత్ పర్యటన సాక్షిగా కొట్టుకున్న నేతలు, సీఎం ప్రసంగిస్తుండగా సభలో ఖాళీ కుర్చీలు, హాజరు కాని రాజ్గోపాల్ అనుచరులు అరెస్ట్, యాడ్స్లో ఫోటో రాలేదంటూ గుత్తా సీరియస్, డీసీసీ అధ్యక్షుడిని వేదికపైకి రానివ్వని కోమటిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ని తోసేసిన సెక్యూరిటీ. షో ఈ సభల మీద వీళ్ళని రాలేదు, వాళ్ళని రాలేదు, వీళ్ళు గైహాజరైనరు, వాళ్ళు ఇట్లా అయినరు, వీళ్ళు అట్లా అయినరు. అసలు మీరు సభలు ఎందుకు పెడతారు? వీళ్ళ గురించి వాళ్ళ గురించి కాదు కదా, ప్రజల గురించి కదా. ముందు ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకోండి, వాటి పరిష్కారం గురించి ఆలోచించండి. ఎంత పెద్దగా మనము సభ ఏర్పాటు చేసినాం అనేది కాదు, ఎంతమంది వచ్చింది అనేది కాదు. నన్ను అడిగితే మీరు ప్రజల ముందు ఇట్లా సభలు పెట్టడం కన్నా ప్రజల సమస్యలు తెలుసుకొని ఎక్కడికక్కడికి పరిష్కారం చేస్తే బెటరేమో. ఈ సభకు అయ్యే ఖర్చులన్నీ కూడా మిగులుతాయేమో. అది ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, ఏదైనా కూడా మీరు సభలకు పెట్టే ఖర్చుల్ని ప్రజల మీద మీరు పెడితే అట్లీస్ట్ వాళ్ళకు ఒక కృతజ్ఞత భావమైన ఉంటుంది. మా పార్టీ కోసం మీరు ఇంత చేసిండ్రు అంటే, ప్రజల కోసం ఇంత చేస్తే ఈ పార్టీ అని చెప్పేసి మొత్తానికైతే మీకు ఇట్లనైనా ఓట్లు వస్తాయేమో. ఈ సభలు పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదేమో నా అభిప్రాయం. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి. ప్రజలు ఎవరిని ఉప్పు పాత్ర వేస్తారో తేల్చుకుందాం. సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. పరిపాలన చేతకాక ఇంకెన్నాళ్ళు వ్యక్తిగత దూషణలు. బీఆర్ఎస్ కేసీఆర్ను చూస్తే రేవంత్కు వణుకు. ఇక్కడ మన జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ నిధులు, రేవంత్ బూతులు, మరోసారి సంస్కారహీనతగా బయటపెట్టుకున్న సీఎం. తెలంగాణ జిల్లాకు మేల్కొల్పు చేయని రేవంత్. ఒక్క మేలు కూడా చేయని రేవంత్. జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతసేపు అసెంబ్లీ రద్దు చేయండి, ప్రజాక్షేత్రంలో మనం కూర్చొని మాట్లాడుకుందామంటే, ప్రజాక్షేత్రం అంటే ఏంది నాకు ఒకటి చెప్పండి. ప్రజల మధ్య మీరు మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతారు? ఏ రకంగా మాట్లాడతారు? మేము మీకు ఒక పొజిషన్ ఇచ్చి కూర్చోబెడితే ఆ చట్టసభలు ఉన్నాయి అందుకు కదా, చట్టసభలలో మాట్లాడాలి కదా. మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది? మీరు మళ్ళీ ప్రజలకి ఏమన్నా న్యాయం చేస్తాము, లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తలేదంటే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడడమే కరెక్ట్ కదా. ప్రజాక్షేత్రానికి రండి, మనం అక్కడ తెలుసుకుందాము, అసెంబ్లీ రద్దు చేయండి అంటే ఇవి కరెక్ట్ మాటలు కాదేమో అనిపిస్తుంది. నల్గొండకి ఒక్క మేలు కూడా చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగదీష్ రెడ్డి గారు. కేసీఆర్ అయితే నిధులు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి అయితే మరి బూతులే ఇస్తున్నాడు. బూతులు ఆయన మాట్లాడే విధానం గురించి మాట్లాడుతున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తన తలనీలాలు ఇచ్చిన ఇది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే సాగునీటి కోసం సమరం. వరద కాలువ నుంచి నీళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ పోరుబాట, రైతులతో మహాధర్నా. ఆచంపల్లి తూము వద్ద గంగుల ఆధ్వర్యంలో నిరసన. 7 గ్రామాల నుంచి తరలి వచ్చిన రైతులు, గ్రామస్తులు నీళ్ళు ఇవ్వకపోతే కాళేశ్వరం మోటార్లను మేమే ఆన్ చేస్తాం. సర్కార్కు మాజీ మంత్రి అల్టిమేటం. అక్కడే వంట వార్పు. సాగునీటి కోసం బీఆర్ఎస్ సమరం మొదలైంది. నాడు కేసీఆర్ పాలనలో ఏడాది పొడవునా కలకలలాడుతూ చివరి భూముల వరకు నీళ్ళందించిన వరద కాలువ నేడు వట్టిపోవడంతో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో ఆగ్రహిస్తూ నిరసనలకు దిగుతున్నారు. సీజన్ మొదలై నెల గడుస్తున్న నారు మండలు ముదురుతున్న నీళ్ళు ఇవ్వకపోవడంపై బగ్గుమంటుంది. కాళేశ్వరం నీటితో ప్రాజెక్టును నింపి నీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. లేదంటే రైతులతో కలిసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తుంది. ఈ మేరకు శనివారం కరీంనగర్ మానేర్ డ్యాంలో నిరసన తెలిపిన మంత్రి గంగుల కమలాకర్. చాలా వరకు చూసుకున్నట్టయితే
ఈసారి వర్షపాతం అనేది చాలా తక్కువ ఉన్నది. సో, కాళేశ్వరంలో నీళ్లు లేక అక్కడ మోటార్లు ఆన్ చేయక ఏవైతే రైతులకి నీళ్ళు ఇచ్చేది ఉందో అది నీళ్ళు ఇస్తలేరని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ వోళ్ళు ఏమంటారంటే చాలా వరకి పంటలు మంచిగా పండుతున్నాయి, అంతా మంచిగానే ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నారు, రైతులు ఆనందంగా ఉన్నారని వాళ్ళంటారు. అసలు ఈ నిరసనలు ఇవన్నీ చూస్తేనేమో ఇట్లా అనిపిస్తది. వాళ్ళేమో అట్లా అంటారు. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో చాలా వరకి ఒక పక్క చూస్తేనేమో నిరుద్యోగ సమస్య, ఒక పక్క చూస్తేనేమో రైతులు ఇబ్బందులు పడతాండ్రు, ఒక పక్క చూస్తేనేమో ఇట్లా పేపర్లు లీకులయ్యి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సో, ఇట్లాంటి టైంలో అసలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇంకొక పక్క చూసుకున్నట్టయితే ప్రపంచం మొత్తం మననే చూసేలాగా మూసీ నది సుందరీకరణ అని చెప్పేసి, మూసీ నది ప్రక్షాళన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రంలో మరి ఏం జరుగుతుందనేది అంటే రోజులు గడుస్తుంటే తెలుస్తుంది. రైతులైతే ఈసారి మస్తు కష్టాలైతే పడతానని అనిపిస్తుంది నీళ్ళు లేక. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి రావాల్సిన నిధులు కూడా చక్కగా వస్తలేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం, ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్.